జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ గురించి ఇప్పుడు ట్రెండ్ నడుస్తున్నది. ఎందుకంటే నవంబర్ 11th ఎలక్షను, నవంబర్ 14th రిజల్ట్. చాలామంది పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇక్కడ ప్రధాన పోటీలో ఉన్నాయి. చాలామంది ఫార్మాసిటీకి సంబంధించిన రైతులు, RRRకి సంబంధించిన రైతులు, ఇట్లా చాలామంది పోటీలో ఉన్నారు. నిరుద్యోగులు కూడా కొంతమంది ఇందులో ఈ నియోజకవర్గంలో పోటీ చేసి నామినేషన్ వేశారు. అందులో నిరుద్యోగి అస్మా కూడా పోటీలో ఉన్నారు. తను కూడా ప్రచారం చేస్తున్నది. నమస్తే, వెల్కమ్, కంగ్రాచులేషన్స్. నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, ఓటు మీదే భవిష్యత్తు మీదే, బ్యాటరీ టార్చ్ గుర్తుకే మన ఓటు. మన టార్చ్ లైట్ ఉంటుంది కదా, ఆ టార్చ్ లైట్ గుర్తొచ్చిందట. సీరియల్ నెంబర్ 33, అస్మా నాయకత్వం వర్ధిల్లాలి. సో తను వాళ్ళు ముద్రించిన దీంట్లో ఓటు మీదే భవిష్యత్తు మీదే అన్న నినాదంతో వీళ్ళు పోతున్నారు. ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి యువకులకు భవిష్యత్తు, జూబ్లీహిల్స్ అభ్యర్థి అస్మా. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హెల్త్ సెంటర్. ఓకే, విద్య, యువత అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన. సో ఇట్లా నా హామీ, నేను మీలో ఒకరిని, మీ కష్టాలు నాకు తెలుసు. ప్రతి యువకుడు, ప్రతి మహిళ, ప్రతి విద్యార్థి ఉద్యోగం, గౌరవం, భద్రతతో ముందుకు సాగే వరకు నా పోరాటం ఆగదని తను ఈ లైన్తో ముందుకెళ్తున్నారు. మాట్లాడదాం. సో ఎట్లా నడుస్తుందమ్మా ప్రచారం? నడుస్తుందన్న. మొత్తం చాలా మంది, ఒక 20 మంది 25 మంది స్టూడెంట్స్ ఒక్కొక్క ఏరియాలో వెళ్ళి చేస్తున్నాం. ఓకే, ఎట్లుంది, ఏమంటున్నారు జనం? అసలు రెండు పార్టీలకు కూడా సముఖంగా లేరు అక్కడ. ఇక్కడ క్యాండిడేట్లను పక్కన పెడితే బీఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ వద్దు అనే రీతిలో ఉన్నారు. అసలు బీజేపీ అయితే పోటీలోనే లేదు. అసలు బీజేపీ ఉందా అనే కాడికి వచ్చింది సీన్. మేము చూస్తున్నాం. మేము వెళ్ళినప్పుడు ఆల్రెడీ మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం కదా, నిరుద్యోగుల గురించి ఇట్లా ఫైట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మీరు ఆస్మనా అని మంచిగానే రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక ఓట్లు పడతాయా లేదా తర్వాత విషయం, కానీ మేమైతే ఓట్లయితే అభ్యర్థిస్తున్నాం వాళ్ళని. మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఆల్రెడీ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనను చూసినాము, ఇప్పుడు చూస్తున్నాము. ఇంకా వీళ్ళు రకరకాలుగా ఒకరు సెంటిమెంట్ అని, ఒకరు భయపెట్టడం అని ఇట్లా చేస్తున్నారు. కాబట్టి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మేము అక్కడ ప్రజల్ని వేడుకుంటున్నాం. ఎందుకు మీరు పోటీ చేయాలనుకున్నారు ఈ నియోజకవర్గ బై ఎలక్షన్ లో? 10 సంవత్సరాల నుంచి కూడా మనకు నోటిఫికేషన్ లేవన్నా గత బీఆర్ఎస్ లో. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా అదే రిపీట్ అవుతుంది. మేము నిరుద్యోగులము ఒక 12 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతా ఉన్నాము. అది ప్రభుత్వం ఏదైనా ఇబ్బంది పడేది మాత్రం నిరుద్యోగులు, ఇట్లా ప్రజలే ఇబ్బంది పడుతున్నాం. వీళ్ళన్నీ నిజం చెప్పాలంటే పార్టీలన్నీ ఒకటే. వాళ్ళందరూ లోపల మంచిగా కుమ్మక్కయి మంచిగానే ఉంటారు వాళ్ళు, కానీ అల్టిమేట్ గా ప్రజలు ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి ఇక్కడ మేము పోటీ చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి అడిగినాము. మీరు ఇచ్చిన మాట ప్రకారమే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. ఎందుకంటే మేనిఫెస్టో తయారు చేసింది నిరుద్యోగులే, కాంగ్రెస్ పార్టీది. అంత స్వేచ్ఛ ఉండే మాకు అప్పుడు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తయారు చేసింది మేమే, రేవంత్ రెడ్డి గారి సమక్షంలో అంతా కూర్చొని రౌండ్ టేబుల్ లాగా పెట్టుకొని మొత్తం అందరం కూర్చొని తయారు చేసి మీరు మనం గెలవగానే, మన ప్రభుత్వం మనం గెలవగానే మనం ఖచ్చితంగా ఉద్యోగాలు తెచ్చుకుందాం, మీకు అందరికీ ఉద్యోగాలు వస్తాయి, నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పిన మనిషి ఈ రోజు కనీసం ఆ విద్యాశాఖ మంత్రి మమ్మల్ని కలవలేని పరిస్థితి. ఇప్పుడు విద్యా సమస్యలు చెప్పుకోవాలంటే మనం విద్యాశాఖ మంత్రిని కలవాలి. అలాంటిది విద్యాశాఖ మంత్రి దగ్గరికి వెళ్ళాలంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఎవరిని కలవాలో అర్థం కాక సతమతం అవుతున్నాం. సమస్యలు అట్లే ఉండిపోయినాయి. ఎప్పుడో చంద్రబాబు నాయుడు కాలంలో ఉన్న జీవోలు ఇప్పటికట్లే ఉన్నాయి. మన రాష్ట్రం మనకు వచ్చినప్పటికీ ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జీవోలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఎన్నో జీవోలు, 46 జీవో, 29 జీవో, 108 జీవో, ఇలా మొత్తం 81 జీవో, ఇవన్నీ జీవోలు చాలా సవరణలు జరగాలన్నా. ఇప్పుడు మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకునే పరిస్థితి లేనప్పుడు ఎందుకు అనిపించింది. అప్పుడు మా లోపల ఉన్న మనిషి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు మమ్మల్ని కలవట్లేదు అని ఒక నిరసన, ఈ ఉద్యమాలు అవి చేస్తూనే ఉన్నాము ఉద్యోగాల కోసం. అందులో భాగంగానే మీరు నోటిఫికేషన్స్ ఇస్తారా, లేకపోతే మీరు ఇచ్చిన నోటిఫికేషన్లోనే మేము ఉద్యోగాలు అప్లై చేసుకోవాలని చెప్పేసి అందులో నిరసన భాగంగానే ఇక్కడ మేము నామినేషన్ వేయడం జరిగింది. సో పబ్లిక్ ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు? ప్రజలంతా ఈ పార్టీ ఆ పార్టీ అనే దాంట్లోనే ఎలక్షన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి బేసిక్గా. సో మీతో పాటు RRR రైతులు కూడా నామినేషన్ వేసినట్టున్నారు, ఫార్మా వాళ్ళు నామినేషన్ వేశారు, ఇట్లా చాలా మంది నామినేషన్లు వేశారు. ప్రతి బై ఎలక్షన్లో ఇది మనం చూస్తుంటాం. జనరల్ ఎలక్షన్స్ కంటే బై ఎలక్షన్లో ఎక్కువగా ఫోకస్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. సో మేము పోటీ చేయడం వల్ల ప్రభుత్వానికి కొంత అర్థమై మీరు నోటిఫికేషన్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నోటిఫికేషన్లో భూముల పరిహారం ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు దానికోసము మా విషయం ప్రజలకు వెళ్తుంది, ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరుగుతుందని పోటీ చేస్తుంటారు. సో దీన్ని గమనిస్తున్నారా? అంటే ప్రజలు అర్థం చేసుకుంటున్నారా?
ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మాకంటే ఎక్కువ సమస్యలు ఫేస్ చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో రోడ్లు సరిగా లేక, చాలా మందికి పెన్షన్లు రాక, ఇది మరి వీళ్ళ లోపమా వ్యవస్థ లోపమా అర్థమైతలేదు కానీ చాలా సమస్యలు అయితే ఉండిపోయినాయి. రోడ్లు అయితే ఎక్కడక్కడ రోడ్లు తవ్వి ఇడిచిపెట్టిరు. హైడ్రా వల్ల ఇల్లు కోల్పోయిన వాళ్ళు మాకు ఇల్లు లేవు, ఇప్పుడు ఒక్క ఇందిరమ్మ ఇల్లు కడితే 100 హైడ్రా వల్ల 100 ఇల్లు కూలగొడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. ఇక్కడ ఏమైందంటే ఒక హాస్పిటల్ కూడా లేదన్న. 4 లక్షల మంది ఓటర్లు ఉన్న జూబ్లీ హిల్స్ లో కనీసం ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు. ఎట్లా ఉండాలంటే ఒక 1000 పడక గదుల హాస్పిటల్ ఉంటే ఇప్పుడు వీళ్ళు ఉస్మానియా గాంధీకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అక్కడికి వెళ్ళినా అక్కడ పరిస్థితులు మనకు తెలుసు ఆల్రెడీ, ఉస్మానియా గాంధీలో ఎట్లుంటుందో. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినా మనుషుల ప్రాణం ఉంటుందా గాల్లో కలుస్తుందా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు అక్కడ హాస్పిటల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మాకు రెసిడెన్షియల్ స్కూల్స్ కావాలి, విద్యా వైద్యం ఇవి అందుబాటులో లేనప్పుడు ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత. వీళ్ళు మీరు అన్ని పార్టీలు ఓడగొట్టండి మమ్మల్ని గెలిపించండి అంటున్నారా? ఓన్లీ కాంగ్రెస్ మీదనే ఫోకస్ చేస్తున్నారా? అధికారం ఈ చర్చ కూడా జరుగుతున్నది. మీరు ఓన్లీ కాంగ్రెస్ ఓడిపోవడం కోసమే పని చేస్తున్నారు. మరి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మీద వీళ్ళకి ఎందుకు వాళ్ళు దాని మీద కూడా మాట్లాడతలేరు? ఖచ్చితంగా మాట్లాడినామన్నా, కాకపోతే ఆ వీడియోస్ అట్లా కట్ చేసిరు. ఎవరికి వెసులుబాటు ఉన్నట్టు వాళ్ళు కట్ చేసుకున్నారు. అది మా తప్పు కాదు. మా దగ్గర కెమెరామ్యాన్ లేక మేము కూడా ఆ ప్రచారంలో భాగమై మేము కూడా వీడియోస్ తీసుకోలేదు. ఎవరికి తోచినట్టు వాళ్ళు కట్ చేసుకొని పెట్టేసుకున్నారు. అయితే ఇంకొకటి ఏంటంటే, నిజంగా నిరుద్యోగులు అందరు ఫైట్ చేస్తున్నారంటే ప్రతి నిరుద్యోగి మా వెంబడే వచ్చేటోళ్ళు. అక్కడ కొంతమంది వేరే బ్యాచ్ అయి తిరుగుతున్నారు. అక్కడనే గుర్తించాలి ఎవరు బీఆర్ఎస్ కి పనిచేస్తున్నారు, ఎవరు స్వచ్ఛందంగా వచ్చి నామినేషన్లు వేసి ఎవరు ఫైట్ చేస్తున్నారు అనేది ప్రజలు గాని నిరుద్యోగులు గాని వాళ్ళే గమనించుకోవాలి. ఎందుకంటే చాలా బ్యాచ్లు తిరుగుతున్నాయి. మేము మాత్రం ఇక కొంతమంది బీఆర్ఎస్ బ్యాచ్ కూడా తిరుగుతున్నారు. అది మాకు సంబంధం లేదు. అయినా సరే దాంట్లో కూడా మా నిరుద్యోగులు ఉన్నారు. కొంతమంది బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్ కొంతమంది బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. కానీ మేము వెళ్తున్న క్రమంలో అదే నిరుద్యోగులు ఒకటే దాటిని వచ్చి మా వెంబడి ఎందుకు తిరగట్లేదని మా ప్రశ్న కూడా ఉంది. దాంట్లో కూడా గొడవలు అయితా ఉన్నాయి. మీరు ఎందుకు మా వెంట రావట్లేదు, మేము ఏ పార్టీ కన్నా వెళ్తున్నామా? ఇప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ని క్వశ్చన్ చేసినాము, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ క్వశ్చన్ చేస్తాము. అవకాశం వచ్చింది కదా, ఇన్ని రోజులు ఫైట్ చేసినాము, ఇప్పుడు ఇక్కడ మంచి ఛాన్స్ మనకి, ఎందుకు యూటిలైజ్ చేసుకోవద్దు నిరుద్యోగులు అని చెప్పేసి నేను చెప్తున్నా. కానీ వాళ్ళు సరే కొంతమంది అట్లా పార్టీల పరంగా వెళ్తున్నారు, వెళ్తే వెళ్ళని, కానీ మాకున్న స్ట్రెంత్ తోటే మేము ఫైట్ చేద్దాం. సో ఎన్ని ఓట్లు పడతాయని మీరు అనుకుంటున్నారు? అనుకుంటున్నా అసలు గెలుపు దిశగానే అనుకున్నా, కానీ నిరుద్యోగులు కొంతమంది డివైడ్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బందిగా. ఎందుకు నిరుద్యోగులు డివైడ్ అయినారు అంటే, ఒక పాజిటివ్ వేలో పార్టీలతో సంబంధం లేనటువంటి ఉద్యమాన్ని ఇంకా బలంగా నిర్మించాల్సిన సమయమే ఇది. ఎందుకంటే వీళ్ళు కూడా నోటిఫికేషన్స్ ఇవ్వలేదు, కనబడుతున్నది చాలా ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయి. యూనివర్సిటీలను బాగు చేయట్లేదు, విద్యకి డబ్బులు కేటాయించట్లేదు బడ్జెట్, ఇవన్నీ అంశాలు ఉన్నప్పుడు ఇంకా బలమైన పోరాటం జరగాలి. ఎక్కడో అంత డివైడ్ అండ్ పాలసీ లాగా కనబడుతున్నది. అవునన్నా, అదైతే వాస్తవం. నిరుద్యోగుల్లో కూడా ఎందుకు అంటే ఈ రూల్ చేసి నాయకత్వం వహించే వాళ్ళు కూడా ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? అదే కదా, నాయకత్వం వహించే వాళ్ళు కూడా ఇప్పుడు రావట్లేదు. నేనే షాక్ అయిపోయినా. ఎందుకు వీళ్ళంతా నిరుద్యోగుల మందరం ఇప్పుడు ఏదన్నా ఒక సమస్య ఉందంటే అది సంబంధం లేని ఇష్యూ అయినా సరే నేను కూడా వెళ్ళినన్నా. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏ ఇష్యూ వచ్చినా సరే నేను వెళ్ళి మాట్లాడుతాను. అలాంటిది ఇప్పుడు నిరుద్యోగుల కోసమే నేను నిలబడ్డప్పుడు నిరుద్యోగులు రాకపోవడం చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళ కోసమే నేను నిలబడ్డా. నిజం చెప్పాలంటే నాకు అవసరం కూడా లేదు, నాకు రాజకీయమే వద్దు, కానీ నిరుద్యోగుల సమస్యలు బయటపడాలి, బాగా ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో నేను అక్కడ పోటీ చేసిన. ఆ దేవుడి దయ వల్ల నామినేషన్ కూడా యాక్సెప్ట్ అయ్యింది. ఎంత వీలైతే అన్ని రకాలుగా నిరసనలు తెలిపి మన సమస్యలను తెలియజేద్దాం అనుకున్నా, కానీ కొన్ని పార్టీల పరంగా వెళ్ళి వాళ్ళు హైలైట్ చేసుకుంటారు తప్ప ఇక్కడ నిరుద్యోగుల సమస్యలు మాత్రం చెప్పట్లేదు. అది బాధ అనిపిస్తుంది. అందుకే మా వరకు ఈ ఉన్న కాస్త సమయంలో కూడా అన్ని పార్టీలను ఏకిపారేయాలనే నేనైతే ఫిక్స్ అయినా. ఎట్లా మరి డబ్బులు ఎట్లా మీరు సమకూర్చుకుంటున్నారు? తిరగాలి కదా, మీ చుట్టూ వెనకాల 10 మంది తిరగాలన్నా వాళ్ళకు కనీసం భోజనమైన టీ కాఫీ అయినా పోయాలి కదా. అవునన్నా, మరి ఎట్లా సెట్ చేసుకున్నారు? అయితే అప్పే చేసిన అన్న, నిజం చెప్పాలంటే ఒక 3 లక్షలు మళ్ళీ అప్పు చేసి ఒక ఇప్పటి వరకు అయితే అడ్జస్ట్ చేస్తున్నా. ఎక్కడైతే స్కానర్లు పెట్టడం ఇలాంటివి మాత్రం చేయలేదు. భయం ఉండిపోయింది అదొకటి, మళ్ళీ వీళ్ళు డబ్బుల కోసమే రాజకీయంలోకి వస్తురేమో అనేది ఉండిపోతుంది. ఇంకా చాలా ట్రోల్స్ కూడా చేస్తున్నారు, పార్టీలు ఇస్తున్నాయి, ఆ పార్టీ ఇస్తుంది, బీఆర్ఎస్ నిలబెట్టింది వీళ్ళని. అంటే నేను నిజం చెప్తున్నా, నేను నామినేషన్ వేసే వరకు అసలు నన్ను ఎవ్వరు కూడా అప్రోచ్ అవ్వలే.
నామినేషన్ వన్స్ వేసిన తర్వాత యాక్సెప్ట్ అయింది చూడండి, అప్పుడు అన్ని పార్టీలు వచ్చినాయి మా దగ్గరికి. వచ్చాయా? ఒక కాంగ్రెస్ తర్వాత వచ్చింది కానీ అన్ని పార్టీలు వచ్చినాయి. నిన్నటి దాకా కూడా నువ్వు మాకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించు, ఎందుకంటే ఇండిపెండెంట్లను అందరినీ ఒక గూటికి చేర్చుకొని మాకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించండి అని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయినా సరే ఎవరికి మద్దతు ఇవ్వమన్నా అన్ని పార్టీల నుంచి మేము నష్టపోయినాం. అసలు బీజేపీ గురించి అయితే మేము మాట్లాడము. వాళ్ళు నిజంగా నిరుద్యోగుల పక్షం ఉంటే ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా గట్టిగా కొట్లాడాలి. కానీ వాళ్ళే అమ్ముడు పోయారు. ఇప్పుడు వాళ్ళే అమ్ముడు పోయి వాళ్ళ ఓట్లు ఇప్పుడు ఎవరికి వేస్తారో మరి వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. అట్లా అయిపోయింది. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి కాబట్టి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాం మేము. బీఆర్ఎస్ అంటే బొంద పెట్టినామన్న దాన్ని 10 సంవత్సరాల పాలనని అసలు దాన్ని అడ్రస్ లేకుండా చేసినాము. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నష్టపోయినాం, చాలా నష్టపోయినాం. అందుకే కదా ఇక్కడ వచ్చి కొట్లాడుతున్నాం. అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ కి ఓటు వేయొద్దండి అని చెప్పేసి చెప్తున్నాం మేము. అంతే, అది వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మార్చుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఓటేయండి, మనకు ఓటేయండి అని అడగండి. ఈ నోటిఫికేషన్ల మీద ప్రజలంతా ఆలోచించాలని కూడా చెప్పండి. ఖచ్చితంగా నేను అనేది ఏంటంటే ఈ ఉద్యోగ నోటిఫికేషన్ల వ్యవహారం, వీనికి సంబంధించిన స్టాటిస్టిక్స్ లెక్కలు ప్రజలకు ఇంకా వివరించుకుంటూ ముందుకెళ్తే ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరగడానికి అవకాశం ఉంటుంది. యా, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. సో ఇది అస్మా పోటీలో ఉన్నారు. దయచేసి నాకు ఓటు వేయండి అంటున్నారు. సీరియల్ నెంబర్ ఎంతమ్మా? 33. సీరియల్ నెంబర్ 33 టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేయండి అని తను రిక్వెస్ట్ చేస్తున్నారు. సో దయచేసి ఆలోచించండి, మంచి వాళ్ళని ఎన్నుకునే ప్రయత్నం చేయండి. సరే ఆమె గెలుస్తుందా ఓడుతుందా అన్నది పక్కన పెట్టండి. ఏ కాజ్ కోసం, ఏ కారణం కోసం ఆమె పోటీ చేసింది అన్నది ఆలోచించాలి. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు అన్నది, ఇచ్చిన నోటిఫికేషన్లలో అవినీతి జరుగుతుంది అన్నది వాళ్ళు లేవనెత్తుతున్న డిమాండ్. చాలా జెన్యూన్ డిమాండ్ ఇది, దాంట్లో ఎలాంటి ఇది లేదు. గతంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లో పెద్ద పెద్ద యాడ్స్ వేసి ఆ పేపర్లకి డబ్బులు ఇచ్చి యాడ్స్ వేయించి ఇగో ఫలానా డేట్ రోజు ఫలానా నోటిఫికేషన్ వస్తుందని చెప్పింది మీరే. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అని అడుగుతున్నారు క్వశ్చన్. ఎందుకు అడగొద్దు? దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీదే. సో నోటిఫికేషన్లు గతంలో రాలేదు, ఇప్పుడు కూడా వస్తలేవు. సరే వచ్చినాయేవో కొన్ని 50,000 60,000 లెక్క చెప్తున్నారు. అవి పాత నోటిఫికేషన్లా కొత్త నోటిఫికేషన్లా ఓకే, అవి ఏదో భర్తీ చేసినారు, దాంట్లో కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి అంటున్నారు. ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఈ ఇష్యూ ప్రజల్లో చాలా బలంగా ఉన్నది. అండ్ నిరుద్యోగులు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే అందరూ ఒకటై పోరాటం చేయండి. ఈ పార్టీలను దయచేసి పక్కన పెట్టండి. ఆ పార్టీ ఈ పార్టీ అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడ్వకేట్ని పెడతారనో ఇంకోటి పెడతారనో. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఈ స్థాయిలో ఆ స్థాయిలో జరగడానికి డబ్బులు ఏం కావు కదా. సో ఇది దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మాట్లాడతారా మీరు? రండి, ఒక 2 నిమిషాలు. నమస్తే. ప్రచారం చేస్తున్నారా? ప్రచారం చేస్తున్నాం, మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే అన్న మీకు అన్ని తెలుసు అన్న, మీకు క్లారిటీ, నిరుద్యోగుల మీద మీకు చాలా క్లారిటీ ఉంది. మీరు అన్ని దగ్గర కూడా చూసినారు. ఇలా గ్రూప్ 1 విషయంలో 29 విషయంలో మీ దగ్గర మేము చాలా సార్లు వచ్చి ఇదే వేదికగా మేము చాలా సార్లు మాట్లాడాం. ఏ పార్టీలు కూడా అన్న మీరు అంటున్నారు పార్టీకి ఓటేయద్దు, మా క్యాండిడేట్ ని ఓటేయండి. ఓకే, ఎందుకంటే మా మేనిఫెస్టో చూడండి, మేము ఏం చేస్తాం దాంట్లో రాసాము, మాకు ఓటేయండి. బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో మా జీవితాన్ని నాశనం చేసింది. దాన్ని బొందని పెట్టినాం, దాన్ని పక్కన పెట్టినాం. అసలు అది ఉందని కూడా మాకు తెలియదు. నెక్స్ట్ కాంగ్రెస్, ఏదైతే కాంగ్రెస్ ఉందో, మేము 2 లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాదిలో ఇస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రెస్ క్లబ్ వేదిక మాకు చెప్పారు. అవును, ఆ ప్రెస్ క్లబ్ మీరు కూడా వచ్చారు అప్పుడు. అవును, ఆ ప్రెస్ క్లబ్ వేదిక ఆయన మాటలు విని నిజంగా మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే మా భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని మేము బస్ యాత్ర చేసినాం. రాష్ట్రం మొత్తం తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, 60-70 వేలు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి. అంటే గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తున్నారని 100 సార్లు చెప్పినా కూడా అదే పాట పాడుతున్నారు. ఓకే, ఇలా నవీన్ యాదవ్ ఎక్కడైతే ప్రెస్ మీట్ పెడుతున్నారో, ఎక్కడైతే మాట్లాడుతున్నారో అదే వేదికల మీద లక్ష ఉద్యోగాలు ఇచ్చిన అబద్ధాలు ఆడుతున్నారు. ఉన్న ఉద్యోగాలు చెప్పండి, అబద్ధాలు ఎందుకు? పిల్లలకు నిజంగా చెప్పండి, మీరు దగ్గరకు వచ్చి చెప్పండి, పిల్లలు వింటారు. అనవసరంగా మీరు మాయా మాటలు చెప్పి అనవసరంగా మేము ఆ పార్టీకి వెళ్తున్నాం ఈ పార్టీకి వెళ్తున్నాం ఊహించకండి. మీరు దయచేసి మా దగ్గరికి వస్తే మేము మీకు చెప్తాం ఆన్సర్. కాబట్టి మా క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అస్మాని గెలిపించమని కోరుతున్నాం. ఏ పార్టీకి సంబంధం లేదు, మా అభ్యర్థిని గెలిపించండి. అసలు ఒకసారి మేము చదువుకున్నాం, మాకు అన్ని వ్యవస్థలు తెలుసు, అవగాహన తెలుసు, మమ్మల్ని ఒకసారి నమ్మండి అని చెప్పేసి జూబ్లీ హిల్స్ ప్రజలకు మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్.